వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద చెత్త వేస్తున్నటువంటి వారిని పట్టుకొని ఊరేగింపుగా పిల్లలతో చేయడం జరుగుతుంది. ఉదయం 7:35 పాఠశాల ముందర చెత్త వేస్తున్నటువంటి వారిని వారితోనే అటు చెత్తను ఎత్తిపిచ్చి బ్యాండ్ బాజా కొట్టుకుంటూ వీధులలో తిప్పడం జరుగుతుంది. పాఠశాల గేటు ముందర వేయడం విద్యార్థులకు చాలా దుర్వాసన అసౌకర్యం జరుగుతున్నది. అలా వేయకూడదని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్, ముదిరాజ్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వారు వాళ్ళ ఇంట్లో చెత్తను ఖరాబ్ అయిన కూరగాయల అవన్నీ తీసుకొచ్చి గేటు మీద వేయడంతో అక్కడ చదువుకున్న విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉంది. అందుకని ఈ బ్యానర్ తీసుకొని పిల్లలను తీసుకొని ఇప్పుడు కాలనీలో ఇక్కడ చెత్త వేయరాదని పాఠశాల విద్యార్థులని ఒక ర్యాలీ తీయాలని నిర్ణయించడం జరిగింది. అందుకని ఈ బ్యానర్ నేనే రాస్తున్నా. నేను ప్లాస్టిక్ వ్యతిరేకం కాబట్టి ఆ బ్యానర్ దగ్గర పోవాలని తీయలేదు. అందుకని ఒక బట్ట తెచ్చి ఇప్పుడు ఈ రాసేటోళ్ళు దొరుకుతలేరు. ఇక నేనే ట్రై చేసిన ఈ విధంగా రాసి ప్రయత్నం చేద్దామని మా యొక్క చిన్న ప్రయత్నం. అందుకని మిగతా వారు కూడా పర్యావరణ కాపాడే వారు కూడా ఎవరైనా ఉంటే ఈ విధంగా బట్టల మీద రాసి చెప్పాలని నా యొక్క విన్నపం. జై హింద్. కాబట్టి విద్యార్థులు స్వచ్ఛందంగా మా పాఠశాల ముందర చెత్త వేయకుండానే వాళ్ళు 2 చేతులు ఎత్తి పల్లీలో తిరుగుతున్నారు. కాబట్టి ఇక ముందు చెత్త వేసుకుని ఎవరైనా దొరికితే వాళ్ళ మెడలో చెప్పులేదని వేయడం జరుగుతుంది. ఈ యొక్క మున్సిపల్ విద్యార్థులను కానీ మున్సిపల్ సిబ్బందిని ఆ చెత్త వాళ్ళతోనే ఎత్తిపించి వాళ్ళ ఇంటి ముందర కొట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఇకనైనా వీడియో చూసిన వారు బహిరంగ ప్రదేశంలో చెత్త వేయొద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం. జై. ఆ మూట తీసుకో. అలా మనిషి అయితే లేడు. ఇప్పది ఇంట్లో అండి. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దావత్ చేసుకొని ఆ చెత్త తీసుకొచ్చి ఈడ వేసిపోయారు. ఇంట్లో దావత్ 8 లక్షలు పెట్టి దావత్ చేసుకున్నాడు. ఈడ తీసుకొచ్చి చెత్త వేసిపోయినాడు. మున్సిపల్ వాడికి 100 రూపాయలు దొరికాయి ఆయనకి ఇస్తాను. లేచే అది ఎత్తుకొని బండి దగ్గర తీసుకొచ్చుకో. పాఠశాల ముందర వేయడం విద్యార్థులకు చాలా బాధాకరం. కాబట్టి మీరు ఎవరు కూడా చెత్తను బయట వేయొద్దని అవగాహన కల్పిస్తూ ఈ జిల్లా పరిషత్ స్కూల్ పిల్లల ద్వారా ఈ యొక్క కాలనీలో తిరగడం జరుగుతుంది. ఇకనైనా చెత్త వేసినప్పుడు దొరికితే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలుంటాయి. మున్సిపల్ వారు వచ్చి ఆ ఇంటి యజమానికి నోటీస్ ఇస్తారు. కాబట్టి యజమానులంతా మీ కిరాయిదారులు చెత్త ఎక్కడేస్తున్నారో తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.